ఎందుకంటే వేరే మాటలు మాట్లాడను. 3 రకాల మాటలు ఉన్నాయి. జీవము లేని మాటలు, జీవం గల మాటలు. 3 పనికి మాలిన మాటలు, అంటే ఎందుకు పనికిరావు. But we don't speak all the nonsense. We speak from the Bible. Glory to God. Say hallelujah. Hallelujah. Amen. Right. ఎందుకు గట్టిగా వస్తానంటే ఈ కిటికీలోంచి పోయి ఆ కిటికీలో దొరుకుతామని చెప్పేసి. ఓకే, హల్లెలూయా. అక్కడ ఎవరు నిద్రపోతాడు, ఎక్కిపడి చేస్తారండి. హల్లెలూయా ఏంటంటే ఇదని చెప్పి మధ్యరాత్రి భయం వేస్తే దాన్ని మన హల్లెలూయా అంటే భయం వెళ్ళిపోతుంది. So think about your mouth. Think about your mind. Keep the word in your thoughts. Keep the word in your mouth and see the result of it. మనసులో మెదులుతూ ఉండాలి. దేవుని కార్యం ఏంటంటే దేవుడు మన మనసు జోలికి రాడంట. నీ ఇష్టం, నీ నిర్ణయం ఆలోచించుకుంటా. కానీ కొత్త నిబంధనలో వాగ్దానం ఏంటంటే వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదను. రాసేదని కాదు, ఉంచదను. వారి హృదయముల మీద రాసేదను. సో మీ మైండ్ లో ఇది నిలుచును గాక. హల్లెలూయా. రైట్. నెంబర్ వన్ భూమి కింద దాన్ని ఏమంటారండి? భూమి కింద ఉన్నదాన్ని పాతాళము. ఎవరైనా చదవండి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16 నుంచి తర్వాత చదువుకుంటూ పోని. బైబిల్ ఏమంటుందంటే ప్రభువు యేసు అంటాడు, నా సంఘము నేను కట్టుదును, బండ మీద కట్టుదును. ఆ బండ ఏంటంటే యేసే క్రీస్తు అనే ప్రత్యక్షత. దాని మీద నా సంఘమును కట్టుదును. అందరం పలుకుదామా? పాతాళ. అయ్యో, కొందరు పలకడానికి సిగ్గుపడుతున్నారా, భయపడుతున్నారా, లేకపోతే నోరు రాదని అనుకుంటున్నారు? పలకండి దయచేసి. పాతాళ లోక ద్వారములో సంఘము ఎదుట నిలువ నేరవు. ఆమేన్, ఆమేన్. That's right. No, the gates of hell shall not prevail against the church. Gates of hell shall not prevail. That you should proclaim. Januga, you are a qualified man. Declare it every Sunday and see the result. Amen. Glory to God. Amma, మీరు కూడా Salome garu. Yeah, together you can do that. Thank God for that power. In the mouth, power. In the word, power. In the mind, the brain. పోయిన బుధవారం నేను ట్రైన్ యువర్ బ్రెయిన్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడా. ట్రైన్ యువర్ బ్రెయిన్. యా, యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ చైల్డ్. ద బైబిల్ సేస్ ట్రైన్ యువర్ చైల్డ్ ద వే యూ షుడ్ గో. నేను చెప్పిన ట్రైన్ యువర్ బ్రెయిన్ ఈజ్ అనదర్ సబ్జెక్ట్ ఇన్ ద బైబిల్. సో సంఘము ఎదుట గట్టిగా పలకాలమ్మా. పాతాళ లోక ద్వారములు చెయ్యొద్దు చెప్పండి అమ్మా, ధైర్యంగా పలంగా చెప్పండి. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు, ఓ నాయనగారు. రైట్. మొదటి చెప్పాను, భూమి మీద బుద్ధిగంతాల వరకు మీ ప్రభావం. సాక్ష్యం అంటే ప్రభావం అమ్మ, సాక్ష్యం అంటే ప్రభావం తల్లి, ప్రభావం. ఆదాముకి దేవుడు కిరీటం పెట్టాడు. ఆ కిరీటం పేరు తెలుసా మీకు? కరుణ కటాక్షం కాదు, నన్ను జీవ కిరీటం కాదు, అసలే కాదు. చదువుకోండి తర్వాత. కీర్తన 8:5లో, కీర్తన 8:5 అంటాడు మహిమ ప్రభావం. మహిమ వెళ్ళిపోయింది. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రభావం పోయింది. పోతే ఒక తల్లి, ఆమె 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతూ తనకున్నంత వ్యయం చేసుకొని చివరికి అనుకుంటుంది, నేను పోయి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంటుంది. మొత్తానికి దేకి కింద అలా కళ్ళందులో చేరిపోయి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటుంది. ముట్టుకోగానే యేసుప్రభువు అంటాడు, నన్ను ఎవరో ముట్టారంటాడు. శిష్యులు అంటారు, అందరు నీ మీద పడుతున్నారు, ముడుతున్నారు, ఎవరో ముట్టారంటావు ఏందయ్యా అంటే అంటాడు, కాదు కాదు కాదు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది. ఈ ప్రభావం
ప్రభావం నీలోనికి వచ్చింది, మీలోనికి వచ్చింది ఆ ప్రభావం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ చాకులు కొట్టిన చేతులు పోలీసు వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన రోజు, ఓకే, చాకు పడేసి నా చేతులు కడుక్కొని, నాకు ఎన్ని చేతులు కడుక్కోవాలని రోజు ఆటోమేటిక్గా మా అటెండర్ని పిలిచాను. मैंने चल पानी लेके आ रहे हैं ना, क्या कह के लिए साफ है, पीने का है क्या आंटे? नहीं, पीने का नहीं, हाथ धोने का है. अरे तो अभी तो खाना खा के हाथ धो के रखे ना साहब, फिर क्या पानी पूछ रही అన్నాడు. అరే తు లా బేటా తు లా అని చెప్పిన. నాకేం చేస్తా నాకే తెలియదు, బైబిల్లో ఉందని కూడా నాకు తెలుసు, కొత్తగా రక్షణ పొందాను. తర్వాత యాకోబు పత్రికలు దొరికింది, పాపులారా చేతులు శుభ్రం చేసుకోండి. ఈ చేతులు ఎప్పుడు శుభ్రమయ్యాయో ఈ చేయి ఎత్తితే చాలా స్వస్థతలే స్వస్థత, అద్భుతాలే అద్భుతాలు. గ్లోరీ టు గాడ్. గోల్డ్ స్పాట్ థమ్స్ అప్ లిమ్కా కంపెనీ ఓనరు డాక్టర్ బాల పరమేశ్వర్ గారు న్యూరోసర్జన్ చెప్పాడు, 15 రోజులు టైం ఇస్తున్నా, అంతకంటే ఎక్కువ బతకడని చెప్పాడు. చిన్న ప్రార్థన చేశాను, పెద్దగా నాకు ప్రార్థన రాదు, చిన్న ప్రార్థన చేశాను. పాపం ప్రభా, అయ్యో పాపం ప్రభా, ఆయన నా మీద చాలా కంప్లైంట్లు రాశారు ప్రభా, నేనైతే క్షమిస్తున్నాను ప్రభా, నీ కృపను కుమ్మరించి స్వస్థపరిచిన దేవుడా అని అడిగి వచ్చేసాను. 15 సంవత్సరాలు తిరుగు లేకుండా కాబట్టి అరే చాకొట్టిన చేయి సార్ ఇది, ఈ చేతికి శక్తి ఉన్నది. చూసుకోండి చేతులు, చూసుకోండి సార్. ఆడికి ఎవరికో చూపించండి మీ చేతులు, ఎవరికో జాతకం చెప్తాడే ఆడికి చూపించండి, మీ చేతులు మీరే చూసుకోండి. చెప్పండి, నా చేతికి ఇచ్చాడు దేవుడు, నా చేతికి ఇచ్చాడు, ఇన్ మై హ్యాండ్. మోషే ఐగుప్తులు తీసుకుని వస్తున్నాడు బయటికి, వాడు ఎవడో వెనక తిరిగి చూస్తే ఐగుప్తులు పరిగెట్టుకు వస్తున్నారు. భయపడిపోయి స్పీడ్ ఎక్కిచ్చారు. స్పీడ్ ఎక్కిస్తే ఎదురుగా ఏమొచ్చింది? ఎర్ర సముద్రం. మోషే ఏం చేశాడు? దేవుడా దేవుడు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? అలా ఎందుకు మొరపెడుతున్నావు మోషే, నీ చేతిలోనే ఉంది, నీ చెయ్యంటే సముద్రాన్ని పాయాలు చేయబట్టినాడు. మీరు ఎంతమందికి అప్పులు ఉన్నాయి? అప్పులు ఉన్నవాడు ఎవరు ఉంటే మీ చెయ్యండి. ఓ థ్యాంక్ యూ బ్రదర్, ఒక ఆయనకి అప్పు ఉంది. ఇప్పుడు స్లోగా ఒకరి తర్వాత ఒకరు సిగ్గుపడకండి, చెప్పండి మీకు అప్పు ఉంటే. మీ చెయ్యెత్తి అప్పుకి చెప్పండి, అప్పు నీకు నా మీద హక్కు, నీకు నా మీద హక్కు లేదు. హల్లెలూయా. నీ మీద నాకు హక్కున్నది, నీ సొమ్మంతా నేను తెచ్చి ఇచ్చేస్తాను, నేను చూస్తుండు అని చెప్పు. నీకు ఎక్కడి నుంచి వస్తుందో నీకే తెలియదు, డబ్బు వచ్చి కూర్చుంటుంది దేవునికి. నేను ఇక్కడ కూర్చొని ఒక పని చేశాను, ఇందాక ఒక పని చేస్తాను, ఆయన చూస్తాడేమని దాచుకుంటున్నా. జన్ను మనోహర్ గారు, జన్నుబాబు గారు తండ్రి గారు, జన్ను మనోహర్ గారికి ఒక 10,000 పంపిద్దామని ట్రై చేశాను. ఏమైనా జీపేని పెట్టుకోరా వద్దనుకున్నారా డబ్బులు? మీరు నాన్న తిప్పలు పడ్డా చూసుకున్నాను. ఒక 10,000 పంపిద్దాం నీకు, నేను కొడతాం, నా దగ్గర డబ్బులు ఉండవు, ఉన్నాయని ఇచ్చేస్తే ఒకరికి. ఏం సార్ అంతేనా? I tried to send సర్ప్రైజ్ చేద్దాం మిమ్మల్ని, ఒక 10,000 పంపించి అని అనుకున్నాను. నేను మీ దగ్గర కాணிక తీసుకోవడానికి రాలే, కాணிక ఇవ్వడానికి వచ్చాను. ప్రసంగం చేస్తే కాணிక ఇవ్వాలి కదా. God bless you all. This is number 2, right? మూడవది చెప్తానమ్మా. మూడవది ఆకాశం. భూమి మీద మీరు దేన్ని బంధిస్తే అని పరలోకంలో బంధేవి, అది వేరు, అది వేరు. కానీ ఆకాశంలో 3 ఉన్నాయి. ఈ కనిపించే ఆకాశం మనం వేరే పోతే చూస్తాం. దాని పైన ఒక ఆకాశం ఉంది, మధ్య ఆకాశం, ఆ పైన సింహాసనం ఉంది. ఓకే, ఈ మధ్యాకాశంలో ఎవరున్నారో తెలుసా? ప్రధానులు ఉన్నారు, ప్రధానులు, అధికారులు ఉన్నారు, అధికారులు. ఈ ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. ఓకే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నేను 3 చెప్పాను. 1 భూదిగంతములు, 2వది పాతాళము, 3వది ఆకాశము. ఈ 3 మీకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనిపిస్తాయి. ప్రధానులను
అధికారులు ప్రధానులకును పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క సంఘము ద్వారా చెప్తారండి మీరు, సంఘము ద్వారా. ఏంటండి తినొచ్చినట్టు లేదు పొద్దున గట్టిగా పలకడమా. సంఘము ద్వారా, సంఘము ద్వారా, మా సంఘము ద్వారా, మా సంఘము ద్వారా ఏమి దొరుకుతుంది తెలుసా? ప్రధానులకు అధికారులకు నానా విధ జ్ఞానము, నానా విధ జ్ఞానము. ది ఇంగ్లీష్ అంటారు, ది manifold wisdom will be made known to the principalities and to the powers in the heavenly places. అమ్మా, నేను వచ్చే వారం వెళ్ళొస్తాను, అప్పుడు ఇదే మాట మీరు చెప్పాలి ఇంగ్లీష్లో. చెప్తారా? క్యాచ్. ఇది బాగా సరిపోతుంది. సాక్స్ అట్లా ఉంది. ఓకే, ఐ వాంట్ టు బై న్యూ షూస్ టు యూ. యా, ఇట్ ఈస్ ఇన్ మై మైండ్. వాట్ ఇస్ యువర్ సైజ్? 6. 7 ఉంది నా దగ్గర రెడీగా. నాకు డౌట్ వచ్చింది 6 ఎంతదని. మా వాడు మహేంద్రకి ఫోన్ చేశారు. నేను వచ్చే లోపల బాటాకి వెళ్ళి, లేదు కాదు బాట కాదు, మంచి ఆదిదాస్కి వెళ్ళి ఒకటి ఫస్ట్ క్లాస్ వంశ పట్ల నాకు చెప్దాం అనుకున్నాను. గ్లోరీ టు గాడ్. సో వీ హ్యావ్ జీసస్. ఏమన్నా మా బిషప్ అన్న. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అరే జీకే బాబు వెళ్ళిపోయాడు. అది విందామనుకున్నా కానీ కూర్చోలేకపోతుంటాం. మీకు మాట చెప్పిన, మీకేమన్నా కొంచెం అన్నది ఇంకో ఉల్లిపాయ తెచ్చుకోండి, వాసన చూడండి, కొరికి కొరికి పెట్టండి, ఎంత ఎండ దెబ్బైనా కొట్టదు చెప్పేస్తారు. సింపుల్ సింపుల్ సార్, సింపుల్. పాస్టర్ గారు, మీరు ఎక్కడ ఎండలో తిరుగుతున్నా చెవిలో ఉల్లిపాయ వేసుకున్నానండి. ట్రూ ట్రూ ట్రూ. మీరు ట్రై చేసి చూడండి. నేను అడవుల్లో పోతాను, భయంకరమైన అడవుల్లో తిరుగుతాను. నాకు ఫ్యాన్ ఏం పనికిరాదు, నాకు సుఖం అక్కర్లేదు. రోడ్ల మీద పడుకుంటాను, ఏ గడ్డన్నా తింటాను. హలో, ఇది కావాలి, నాకు బిర్యానీ కావాలి అని ఏమి కోరికలు లేవు. స్తోత్రం. నా వయస్సు ఇంకొక 3 నెలలు అయితే 80. ఓకే, come, give a big hand clap to the Lord. 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను వస్తాను సిటీలో. నా మీదకి మరణం వచ్చింది, ఎవరు తప్పించలేకపోయారు. యేసు వచ్చాడు, మరణం మంది నేను ఉండడానికి లేదు, ఇక్కడ అయిపోయింది, నా పని వెళ్ళిపోతున్నానని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది. అది ఎన్ని సంవత్సరాలు ఎన్నోసార్లు ప్రయత్నం చేసేది, కానీ వీళ్ళందరూ ప్రార్థన చేశారు. రైట్? 100 మందిని ప్రోత్సహించాడు నా కోసం ప్రార్థన చేయడానికి. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ పాస్టర్ జన్ను గారు. యా, థ్యాంక్ యూ ఆల్. అమ్మ, 3 జరుగుతాయి. ఒకటి, భూదిగంతాల వరకు దీని ప్రభావం ఉంటుంది. ప్రభావం చెప్పండి. ప్రభావం అంతే, ప్రభావం. దీన్ని ఎవడో ముట్టుకుంటాడు, స్వస్థత పొంది వెళ్ళిపోతాడు. ఇక్కడ వచ్చి స్వస్థత అనుకుంటాడు. ఆమేన్. ఎవరిని ముట్టినా సరే. నేను ఎన్నో స్టోరీస్ చెప్తాను, బట్ స్టోరీ కాదు, నిజంగా జరిగినవి, కానీ టైం లేదు. ఇప్పుడు మీరు ఉత్సాహానికి వచ్చారు, ఇప్పుడు నేనేమో డౌన్ అవుతున్నాను. కనుక లెట్ us go. Shall we pray? ప్రార్థన చేస్తాను. ఓకే అమ్మా? యా, మొదటిది ప్రభావం, రెండవది అధికారము, మూడవది జ్ఞానం. రైట్, యు గాట్ ఇట్. యు ఆర్ ఎ ప్రొఫెసర్. వెరీ నైస్. హల్లెలూయా. యా, యా, అది ఓకే. యా, ప్రైజ్ ది లార్డ్. యు ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. మీరు దీవింపబడిన వారు. మీరు దీవెనలో మూటలు కట్టుకొని పోండి. మీరు ఎవరికన్నా కారు ఉందా? కారు? నాకు కారు లేదు. నా ఒకప్పుడు కారు ఉండేవి, అన్నీ ఉండేవి. ప్రభులకు వచ్చిన తర్వాత ఇల్లు వదిలిపెట్టింది పొమ్మన్నారు కదా, అన్నీ వదిలేసి వచ్చాను. ఆస్తులు బీస్తులు వదిలేసాను. పెద్ద కారు ఉండేది నాకు. సిటీలో ఎవరికి లేని కారు ఉండేది నాకు. మెర్క్యూరీ ఫోర్డ్ కారు మెయింటైన్ చేసేవాడు నేను. మంచి యంగ్ ఏజ్లో రేబాన్ రాకుండా పోయేవాడు కాదు. నా డ్రెస్ ఉంది, నా డ్రెస్ మీరు చూసుకోండి. ఎప్పుడైనా సరే నాకు మంచి అర్థం. నాకేం మామూలు అక్కడ ఎస్కుమార్ డ్రెస్ నేను తేడా నాకు. హల్లెలూయా. ఓకే, రోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక ఆయన వచ్చి నా షర్ట్ చూసి అన్నాడు, అన్నా కేటీఆర్ గారు వేసుకొని చొక్కా వేసుకొని వచ్చావు అన్నాడు. నేను కేటీఆర్కి ఏమో తక్కువ అని అన్నాడు. హల్లెలూయా.
జ్ఞాపకం పెట్టుకోండి. సమస్తము నీవి అంటున్నాడు దేవుడు. నావి అంటే నీ దగ్గరికి వస్తాయి, నావి అంటే పోతాయి, ఇంకోటి పక్కింటికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. సమస్తమును Praise God. Everything belongs to you and you are special to God. Glory to God. Hallelujah. మీ పక్షంగా 3 విజ్ఞాపనలు జరుగుతున్నాయి. మీ పక్షంగా ఒకటి సంఘం చేసే ప్రార్థన, రెండవది యేసు రక్తము పలికే శ్రేష్టమైన పలుకు. గ్లోరీ టు గాడ్. మూడవది యేసు తండ్రి కుడి పార్శ్వమున ఉండి నీ పక్షముగా చేస్తున్న విజ్ఞాపన. 3 రకాల ప్రార్థనలు జరగతుంటే నీకేం చింత? చింత ఎందుకంటున్నా? నేను రోజు పడుకుని నిద్రపోతున్నా, ఒక ఆయన వచ్చి అన్నయ్య నా ప్రేయర్ చేయడం చేసుకోమని చెప్పాను. నువ్వు ఏమా ఎందుకన్నాడు? నాకు 3 రకాల ప్రార్థనలు ఉన్నాయి, నిశ్చింతగా పడుకోపోవాలని చెప్పాడు దేవుడు. పడుకున్నా, చేసేటప్పుడు చేస్తాను, రెస్ట్ తీసుకునేటప్పుడు తీసుకుంటాను. చింత మాత్రము పెట్టుకో. నీ చింత యావత్తు ఆయన మీద వేసి మీరు వెళుదురు కాదు. ఆయన అంటే మనోహర్ గారు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కొరకు విజ్ఞాపనం చేయొచ్చు. ఎందుకు చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపనం జీవించడానికి. ఆయన ఒకరు విజ్ఞాపనం చేయకపోతే జీవించడం. ఆయన నిరంతరము జీవించుచున్నాడు. హెబ్రీ 7:25 పెట్టుకోండి. కీప్ ఆఫ్. Would you please come to the front so that we will pray for you and your family, your children? Where are they? All brothers and sisters. Family members ఉన్నవాళ్ళు ముందుకు రాగలిగితే, I don't want to miss this wonderful opportunity to uphold, and we will join together. All the pastors, please come and join together. అక్కడున్నటువంటి పాస్టర్లు దైవజనులు ఎవరున్నట్టు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. We are going to pray for this family today. అమ్మా, మీరు ధన్యురాలు. మీ కుమారులు బలవంతుని చేతితో బాణాలు వాళ్ళిద్దరు కూడా వస్తారు. చూడండి, మించిపోతారు. దేవునికి స్తోత్రం. వేరే విల్ ప్రే సార్, విల్ ప్రే. ఇంకెవరన్నా పెద్దలు, సంఘ పెద్దలు, దైవజనులు, సువార్థికులు అందరూ ఎవరైనా ఉంటే కూడా ముందుకు రండి అమ్మా. ఎనీ బైబిల్ ఉమెన్ కెన్ కమ్ ఫ్రంట్. బైబిల్ ఉమెన్ ఎవరన్నా మీరు సహోదరులు పరిచయంలో ఉన్నవారు మీరు ఉన్నట్లయితే కైండ్ డూ కమ్ క్లోజర్. చెమట అట్టుకోలే బాబు, నా చెమట నీకేమనుకో దగ్గర. Glory to God. Hallelujah. Praise the Lord, Pastor God. Praise the Lord. సర్వాధికారి, సర్వోన్నతుడా, మహాకృప కనికర సంపన్నుడా, పరిశుద్ధ ప్రభువా, నీ ఆలోచన గొప్పది. మా ఆలోచనలు చిన్నవి ప్రభా, చాలా చిన్న ఆలోచనలు మావి. నీవి ఉన్నతమైనవి. ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగి లేకపోతే ఈ జన్ను మనోహర్ ఈ 180 గజాల్లో ఎంత పెద్ద బంగ్లా కట్టగలుగుతాడు? ఆలోచన శక్తి నీ మీద నా కనుదృష్టి నుంచి నీకు నేను ఆలోచన చెప్పేదను అన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆలోచన నెరవేర్చువాడు ఆయనే. ప్రభా, ఇక్కడ నెరవేర్చున్నది, ఇంకను నెరవేరును. నీ కనికరము కుమ్మరింపబడును. నీ వాక్య యొక్క మహత్వ శక్తి యొక్క ప్రభావం చేత వీరిని వర్ధిల్ల చేయు. అప్పు లేని గృహం, అప్పు లేని జీవితం ప్రభా, నీ కృప చేత అలా జరుగునుగా. ఇక్కడ కొందరు అప్పులు అని చెప్పారు తండ్రి. అప్పు లేకుండా మీరు అప్పు ఇచ్చు వారిగా ఉందురు కాక, కృప కలుగును కాక దేవా. ఈ పరిస్థితి మారును కాక, నీ మహిమ ప్రత్యక్షమగును గాక. ఎక్కడ రుగ్మత, అనారోగ్యం, బలహీనత ఉంటే అది ఇప్పుడే వెళ్ళిపోవును గాక. నీ బిడ్డలు బలార్జునై వర్ధిల్లుదురు గాక. బల సామర్థ్యములు నీవిచ్చు దానములు కనుక తండ్రి, బల పరాక్రమములు నీవిచ్చు దానములు కనుక ప్రభా, they are the gifts of master, and every sister be strong enough. No gynec problem, no gastroenterology problem, no neurology problem,
no nerves problem, oh God. Give grace to all the dear sisters. తల్లులైన వారు మీ మోకాళ్ళలో నొప్పి లేకుండాను గాక, మీ నడుము నొప్పి లేకుండాను గాక, మెడ నొప్పి లేకుండాను గాక, బలం కలుగును గాక. యవనస్తులు మోసుకొని వెళ్ళినట్టుగా మీరు పెద్ద పెద్ద కొండలు నీళ్లు నింపి మోసుకెళ్ళుతుంది గాక. ఆయన కృప నిరంతరం మీకు తోడై ఉండును గాక. మీ ఇంటి నిండా ఆనందముండును గాక, మీ నోటి నిండా నవ్వుండును గాక, మీ తల మీద అభిషేకం ఉండును గాక. నూనెతో నా తలను అభిషేకము చేయము, నూనెతో నా తలను అభిషేకము చేయము, నా హృదయము నిండి పొర్లుచున్నది.